తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై వర్ణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి, వరంగల్ జిల్లా రెడ్లవాడలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ చిన్నగూడూరులో 43, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 43, ఖమ్మం కాకరవాయిలో 42 సెంటీమీటర్లు, మహబూబాబాద్ నెల్లికుదురులో 42, మహబూబాబాద్ పెద్ద నాగారంలో 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై వర్ణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఇనగర్తి, వరంగల్ జిల్లా రెడ్లవాడలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ చిన్నగూడూరులో 43, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 43, ఖమ్మం కాకరవాయిలో 42 సెంటీమీటర్లు, మహబూబాబాద్ నెల్లికుదురులో 42, మహబూబాబాద్ పెద్ద నాగారంలో 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తం సామాన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అంత లోపల అంతా నీళ్ళు వచ్చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. షాబూర్ నగర్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. స్పాట్ కు చేరుకొని వరదను పరిశీలించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరద నీరు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మరోవైపు గత కొంతకాలంగా డెడ్ స్టోరేజ్ లో ఉన్న పందిళ్ల పల్టీ చెరువు భారీ వర్షాలతో రాత్రికి రాత్రే నిండుకుండలా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. షాబూర్ నగర్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. స్పాట్ కు చేరుకొని వరదను పరిశీలించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరద నీరు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మరోవైపు గత కొంతకాలంగా డెడ్ స్టోరేజ్ లో ఉన్న పందిళ్లపల్లి చెరువు భారీ వర్షాలతో రాత్రికి రాత్రే నిండుకుండలా మారింది. రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం హై అలర్ట్ అయింది. వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వరద బీభత్సానికి సీఎంకి సీఎస్ వివరించారు. మంత్రులు, కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. జిల్లాల్లో మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సిటీ రోడ్లపై డ్రైనేజ్, ఈ మూడిటితో చాలా వరకు ఇబ్బంది పడుతుందని చెప్పాలి నగరవాసులంతా కూడా. ఇప్పటికే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది, భారీ వర్షాలు ఉంటాయి, అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది. కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం చిరుజల్లు అని చెప్పినప్పుడు కూడా నిన్న వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండే. నిన్నతో పాటు ఇవాళ మరీ ఫోర్కాస్ట్ ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పాలి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ని చెప్పింది. ఆ తర్వాత రెడ్ అలర్ట్లో కూడా మరికొన్ని ప్రాంతాలు వెళ్ళాయనేటువంటి అంశాన్ని చెప్పింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొందన్నటువంటి విషయాన్ని చెప్పింది. సో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్స్తో అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ఇటు రెవెన్యూ కావచ్చు, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ కూడా, డిఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతున్నాయో, మాన్సూన్ టీమ్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా అప్రమత్తంగా సమన్వయంతో పూర్తి స్థాయిలో ఫీల్డ్లో ఉన్నట్లుగా కూడా ఇప్పటికే సంబంధించినటువంటి అందరూ మంత్రులు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం అంతా కూడా మనం చూడొచ్చు, పట్టుకునే అంత వీలు లేకుండా కూడా ఈ విండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఎంత పెద్ద మొత్తంలో
గాలి వీస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఒకటే క్లియర్గా ఇటు అధికారులు చెప్తున్నారు, దాంతోపాటు ప్రతి మంత్రి కూడా చెప్తుంది ఏంటంటే అత్యవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలి. ఎక్కడ వాటర్ లాగింగ్ ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ తెరుచుకొని ఉందో తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, గాలి కూడా ఎక్కువ శాతం వీస్తుంది కాబట్టి టూ వీలర్స్పై వెళ్తున్నటువంటి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఒకసారి రీసెంట్గా వచ్చినటువంటి రెయిన్ఫాల్ రిపోర్ట్ను ఒకసారి చూస్తే మహబూబాబాద్ ఇనగుర్తిలో దాదాపు 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఒకసారి మనం అంచనా వేయచ్చు. వరంగల్ రెడ్లవాడ దగ్గర కూడా 44 వరకు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సూర్యాపేట 43 సెంటీమీటర్లు, ఖమ్మం 43 సెంటీమీటర్లు, అదేవిధంగా వరంగల్ 28 సెంటీమీటర్లు. అంటే పూర్తి స్థాయి ఇటు మహబాద్ వైపు కూడా పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదవుతున్నటువంటి అంశాన్ని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. సిటీ రోడ్స్లో వాస్తవానికి ఇవాళ సండే హాలిడే కావడంతో పెద్దగా ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. ఒకవేళ వర్కింగ్ అవర్స్ ఉండుంటే మాత్రం పరిస్థితి వేరేలాగా ఉండేది. చాలా వరకు కూడా జామ్ ప్యాక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రతిసారి కూడా చూస్తాం వర్కింగ్ అవర్స్లో. సో ఇప్పుడు హాలిడే కావడంతో స్కూళ్ళకు కూడా, విద్యా సంస్థలకు కూడా విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. ఇవాళ ఎలాగో సండే హాలిడే, రేపు కూడా సెలవు అనేటువంటి అంశాన్ని చెప్పింది. ఒకవేళ వాతావరణంలో మార్పులు లేకపోతే ఇట్లనే అలర్ట్లు వాతావరణ శాఖ కొనసాగిస్తే మటుకు మళ్ళీ హాలిడేస్ పొడిగించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెద్ద మొత్తంలో వర్షపు నీరు, దానికి డ్రైనేజ్ వాటర్ తోడవడంతో పరిస్థితి దయనీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ఇప్పటికే హుస్సేన్ సాగర్కి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా అవుట్ఫ్లో పెరుగుతుందనేటువంటి విషయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారులంతా కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అవైలబుల్గా ఉంచామనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే ఇందాక V6తో మాట్లాడినటువంటి మంత్రి పొంగులేటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, రోడ్లపైకి రావాలి, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దనేటువంటి అంశాన్ని చెప్పారు. అన్ని విధాల అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లను అయితే చేసినాం. వీలైతే ఒకానొక స్టేజ్లో హెలికాప్టర్లను కూడా మేము అందుబాటులో ఉంచుతాం. అంత సివియర్గా ప్రాబ్లమేటిక్గా ఏమైనా ఉంటే కనుక హెలికాప్టర్లను కూడా వాడతాం. క్రిటికల్గా ఉన్నటువంటి స్టేజెస్కి కూడా రీచ్ చేయడానికి అన్ని విధాలా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మంత్రి పొంగులేటి కొద్దిసేపటి క్రితమే చెప్పినటువంటి సిచ్యువేషన్. మరోవైపు పోలీసులు కూడా అవేర్నెస్ని కల్పిస్తున్నారు. సిన్సియర్గా ఒక విజ్ఞప్తిని అయితే పోలీసులు చేస్తున్నటువంటిది ఏంటంటే ట్విట్టర్ హ్యాండిలర్స్లో, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి హ్యాండిలర్స్ ఉన్నాయో వాళ్ళలో క్లియర్గా చెప్తున్నారు, ఎవరు కూడా బయటికి రావద్దనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక మరోవైపు ఓఆర్ఆర్ వైపు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసినాం, ఓఆర్ఆర్ పైన వర్షం కారణంగా నిలిచిపోయినటువంటి రోడ్లపైన నిలిచిపోయినటువంటి నీరు కారణంగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొని చెట్ల పొదల్లోకి వెళ్ళి ప్రమాదానికి గురైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఒకవైపు వెళ్తున్నటువంటి వెహికల్ వాటర్ అంతా కూడా మరొక వెహికల్ వైపు పడి అది విజిబుల్ లేకపోవడంతో అట్లా కూడా ప్రమాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి బండి కండిషన్గా ఉంచుకోవాలి, స్లోగా వెళ్ళాలి, స్లో మూమెంట్గా వెళ్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రతిసారి చెప్పేటువంటి మాట. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు, మ్యాన్ హోల్ మేనేజ్మెంట్తో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నాం. మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా ఉన్నటువంటి స్టేజెస్లో పూర్తి స్థాయిలో ఫిజికల్గానే మానిటరింగ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఇంకొక అంశాన్ని కూడా ప్రతిసారి వర్షం పడేటప్పుడు చెప్తూ ఉంటారు, తెలిసిన రోడ్లో మాత్రమే వెళ్ళాలి, తెలియని రోడ్లోకి వెళ్ళి ఇబ్బంది పడొద్దనేటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తెలిసిన రోడ్డు అయితే ఆ రోడ్డు పైన మన కమాండింగ్ ఉంటుంది, ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ మోరి ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉండే అనేటువంటి కొన్ని అంచనాలు అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ రోడ్లో అవగాహన ప్రకారం వెళ్ళొచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిసారి ఒక అలర్ట్ని జారీ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతున్నాయో ఎలక్ట్రిక్ పోల్స్కి చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర వాటర్ అంతా కూడా
పేరుకుపోయి ఉంటే కనుక వాటిని టచ్ చేయకుండా దూరం నుంచి వెళ్ళాలి. తమ జాగ్రత్తలో స్వీయ నియంత్రణలో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఎలక్ట్రిక్ పోర్ట్స్కి సపోర్ట్గా ఉన్నటువంటి తీగలు ఏవైతున్నాయో ఆ తీగల్ని ఎవరు కూడా టచ్ చేయొద్దు. ఎండుగా ఉన్నటువంటి చెట్లను పట్టుకుంటే ఏం కాదు, కానీ తడిసి ముద్దైనటువంటి చెట్లను కూడా పట్టుకోవద్దు. చెట్ల చాటున చెట్లు నీడకి ఉండొద్దు. భారీ ఎత్తుగా ఉన్నటువంటి చెట్ల వద్ద మాత్రం ఎక్కడ కూడా ఉండొద్దు అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయనేటువంటి అంశాన్ని చెప్తూనే అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే వాతావరణ శాఖ చెప్తోంది. వాతావరణ శాఖ అలర్ట్తో అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సిటీ అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ పూర్తి స్థాయిలో వర్షం అంతా కూడా కవరప్ చేసింది. అక్కడక్కడ పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందనేటువంటి విషయాలను అయితే అధికారులు చెప్తున్నారు.